వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మనకు పహల్గామా దాడి జరిగినప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తూ ఉంటే అదంతా పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పట్టించుకోకుండా అందాల భామల పోటీలు నిర్వహిస్తూ ఇక్కడ ఏం చేశారు అనే కోణంలో ప్రజలు కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ ఎప్పుడూ లేని సాంప్రదాయబద్ధంగా ఈ అందాల భామలకు కాళ్ళు కడగడం అనేది అందరినీ కలిచివేసిన విషయం అనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మరి సీతక్క కూడా సమర్థించుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు కూడా తెలంగాణ ఆడపడుచులు వాళ్ళ కాళ్ళను కడగలేదు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు, ఒక అమ్మాయి మాత్రం చేసిన తప్పిదమే ఇదంతా కూడా అని చెప్పేసి సమర్థించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంచెం విరుద్ధమే ఏర్పడ్డప్పటికీ కూడా ప్రతిపక్షాలు కూడా అవే చెప్తున్నాయని కూడా చెప్పొచ్చు. అసలు ఏంటి అనేది నిన్న చూసుకున్నట్లయితే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న విషయంలో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది, ఎవరు సాధించిన ఘనత అనేది కూడా తెలిసిందే. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళేమో సోనియమ్మ పెట్టిన భిక్ష అని నిన్న కూడా చెప్పడం జరిగింది. కానీ ఓ పక్క మరి కేసీఆర్ గారిని ఒక మాట అనడం కూడా జరిగింది. తెలంగాణకు పట్టిన పిశాచి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం పట్ల మనతో పాటు మరి బీఆర్ఎస్ నాయకురాలు, సీనియర్ నాయకురాలు ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. ముఖ్యంగా ఫస్ట్ విషయం వచ్చేసి కూడా మరి మన తెలంగాణ రాష్ట్రానికి అందాల భామలను పిలిపించారు. కానీ ఇక్కడ తెలంగాణ ఆడపడుచులు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు జరగని గౌరవము వాళ్ళకు దక్కింది అందాల భామలకి. కానీ అక్కడ మరి కాళ్ళు కడగడం అనేది ఎలాంటి సాంప్రదాయం? నిజంగా అసలు అది గౌరవం అనుకోవట్లేదు, నేను అవమానపరచడమే అనుకుంటున్నా. కాళ్ళు ఎప్పుడు కడుగుతాం? మీకు కూడా ఒక మహిళగా తెలుసు కదా. మా దగ్గర అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెళ్ళి చేసినప్పుడు ఆడబిడ్డకు పెళ్ళి చేసినప్పుడు కన్యాదానం చేసేటప్పుడు అల్లుడి కాళ్ళు కడిగి ఇక నా బిడ్డని నీకు అప్పచెప్తున్నా, మంచిగా చూసుకో అని చెప్పేసి కన్యాదానం చేస్తారు. ఇంకొక సందర్భం ఎప్పుడు చనిపోతే చేస్తారు. ఏది చనిపోయినప్పుడు ఫైనల్గా స్నానం చేసి కాళ్ళు కడిగి పసుపు రుద్ది అట్లనన్నా పంపిస్తారు. అంటే మంచిగా పంపాలి, మంచిగా సాగనంపాలని ఈ 2 టైంలలో చేస్తారు. కానీ ఆ కాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళకు కాళ్ళు గడుగుడు ఏంది, దానికి అంత ఖర్చు పెట్టు, వెండి తాంబూలము, వెండి చెంబు, దానికి ఇంత ఆర్భాటాలు ఎందుకు చేసారో నాకు తెలియదు. ఆ సీతక్క ఇంకా దాన్ని మరి ఎందుకు సమర్థించుకుంటుందో తనకు తెలియదు. తనకే తెలియదు. ఇది ఎవరు చేసిన తప్పిదం కాదు. ఒక అమ్మాయి పొరపాటున అలా నీళ్లు పైన కాదు, మీరే చూసిరు. కుర్చీలు లైన్ గా వేసి అందరు మనసుకో బిందె అదే తాంబూలము కాళ్ళ కింద పెట్టి నీళ్లు పోస్తూనే ఉన్నారు. చెంబులల్లో పట్టుకొని మీరు కూడా చూసిరు, మేము కూడా చూసినాం. ఆమె దాస్తే దాగేది కాదు కదా. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అది దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. చేసిన తప్పును అవును చేసిన అది పొరపాటు అని అన్నా ఒప్పుకోండి. ఎందుకంటే మహిళల్ని అంటే మన సంస్కృతిని, లేని సంస్కృతిని మీరు అక్కడ చూపించారు కదా. మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళకడ పెడితిరి. అది తప్పు కదా. అది ఎంత పెద్ద తప్పు అండి. అదొకటి. కన్యాదానం అనేది కన్న తల్లిదండ్రులు చేస్తారు. అంటే ఇక్కడ ఎవరికి జరిపించి ఎవరికి చేసారు అదే నాకు అర్థమైతలేదు. అందుకే అది సీతక్కనే చెప్పాలి మరి దానికి అర్థము. కాబట్టి అది చాలా తప్పు చేసిర్రు, అది కరెక్ట్ కూడా కాదు. అదే కాకుండా అందాల పోటీలలో పాల్గొన్న మహిళల్ని చాలా వాళ్ళు వచ్చినప్పుడు ఎంతైతే సంతోషంగా వచ్చిండ్రో వాళ్ళు రిటర్న్ పోయేటప్పుడు మాత్రం బాధ కనబడుతుంది వాళ్ళ ముఖాలలో, వాళ్ళ నిలబడినటువంటి తీరులో. కానీ అబ్బా ఎందుకు వస్తామా, ఎందుకు ఇట్లాంటి మనసుల దగ్గర మేమొచ్చి గిన్నె అవమానాలు పడాలా అనే పద్ధతిలో వాళ్ళ ముఖ కౌలికలలో చాలా కనబడ్డది. ఒక అమ్మాయి ఎవరికో ఇంటర్వ్యూ చేస్తున్నారు, అమ్మాయి ఇంకొక అతను ఇట్లా చేయి పట్టుకుంటున్నాడు. నేను ఫోటోలు చూపించాను ఇప్పటిదాకా ప్రెస్ మీటర్లో. ఏమవసరం నీకు ఆ అమ్మాయికి సంబంధం ఏంది? ఎందుకు పట్టుకుంటావు చెయ్యి? ఏమవసరం నీకు? అదేవిధంగా ఆ అమ్మాయిల్ని తీసుకుపోయి మేఘా కృష్ణారెడ్డి ఇంటికి ఎందుకు తీసుకెళ్తావు నువ్వు? ఆయనకు వాళ్ళకి ఏం సంబంధం? రియల్ ఎస్టేట్ ఆఫీసుల దగ్గరికి ఎట్లా తీసుకెళ్తారు వాళ్ళను? అదేవిధంగా స్పాన్సర్ల దగ్గరికి తీసుకుపోయి గంటలు ఎట్లా నిలబెడతావు నువ్వు? ఇది అభ్యంతరకరం కదా, బాధాకరమైనటువంటి విషయం కదా. కాబట్టి ఇది చాలా అందాల పోటీలు అనేది నిర్వహించడం వల్ల మన రాష్ట్రానికి, దేశానికి గౌరవం తెచ్చేదిగా ఉండాలి, పేరు తెచ్చేదిగా ఉండాలి. చాలా గొప్పగా చేసిరనేటువంటి ప్రతిష్టను సంపాదించుకోవాలి. కానీ అవి సంపాదించుకోకపోగా అవి పెట్టి ఇజ్జత్ తీసిరు అనేది మాత్రం
మనకు అర్థమవుతుంది. మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నిన్నటితోటి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అంటే మన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాలి. అంటే పార్టీలకు అతీతంగా జరుపుకోవాల్సిన పండగ అది. అలాంటిది నిన్న మరి కాంగ్రెస్ నాయకులు చాలా మంది కూడా ప్రెస్ మీట్లు పెట్టి అందులో మధు యాష్కి గౌడ్ గారు అయితే ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు తెలంగాణకు పట్టిన పీడ పిశాచి అని చెప్పారు. ఆయన నిజంగా ఒక పార్లమెంటు సభ్యుడు గతంలో. ఆయన అంటే కొద్దిగా గౌరవం ఉంటుంది నాకు. ఒక బీసీ బిడ్డ ఓ స్థాయికి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు అవకాశాలే రాలేవు. కానీ ఆయన స్థాయికి ఆయన మాట్లాడడం పద్ధతి కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతమంది కష్టపడ్డాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అంటే గిల్లు పాల్గొన్నారు గిల్లు పాల్గొనలేదు అనేది లేకుండా అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చారు కదా కేసీఆర్ గారు. ఎంత కష్టపడ్డారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ వర్గాలను నేను కలుపుకోవాలని అన్ని రకాల ఆలోచించి చేసినటువంటిది కదా, మనసు పెట్టి చేసిండు కదా. అది సాధించుకోవడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని రాత్రులు పగలు నిద్ర లేకుండా తిండి లేకుండా ఎన్ని తిప్పలు పడ్డారు. అన్నీ చేస్తే కదా ఇవాళ నువ్వు తెలంగాణ ఇచ్చినా అని డంక బజాయిస్తున్నారు కదా. అసలు మీరు ఇచ్చిండ్రు, ఏమన్నా పిలిచి ఇచ్చిర్రా? తెలంగాణ ప్రజలకు ఇగో మీకు తెలంగాణ ఇస్తున్నామని పిలిచి ఇచ్చిర్రా? ఎంతమంది బలిదానాలు అయినరు, ఎంతమంది తల్లులు బిడ్డలు తల్లులకు కాకుండా పోయినరు, ఎంతమంది కుటుంబాలు బజారున పడ్డాయి, ఎంతమంది తల్లులు కొడుకుల్ని కోల్పోయినరు. మరి మీరు మాట్లాడేదంతా కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏమంటున్నంటే అన్ని త్యాగాలు చేసి అన్ని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒకటై పోరాటం చేసినప్పుడు కదా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు తెలంగాణ ఇచ్చిర్రు. తెలంగాణ ఇచ్చేటట్టు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు, కాబట్టే తెలంగాణ వచ్చింది. అది కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ నువ్వు కేసీఆర్ ఏం చేసిండని, ఎందుకు కేసీఆర్ గారిని ఆ రకంగా తిడతావు? కేసీఆర్ గారిని అసలు కేసీఆర్ గారు నువ్వు 60 ఏళ్ళ నుంచి చేయనటువంటి పరిపాలన ఈ 10 సంవత్సరాలు గొప్పగా చేసిర్రు. గొప్పగా మంచిగా సంక్షేమ పథకాలు కావచ్చు, అట్టడుగు వర్గాలకి ఇవాళ అభివృద్ధి పనులు కావచ్చు, గొప్పగా చేసిర్రు కదా. ఎన్ని కాలేజెస్ వచ్చినాయి, ఇవాళ అంతేందుకు ఇవాళ ఎన్ని కలెక్టరేట్లు వచ్చినాయి. ఎక్కడ చూసిన పరిపాలన ఎక్కడ కూడా స్తంభింపద్దు, పరిపాలన బ్రహ్మాండంగా జరగాలి, ఎవరికి ఏ లోటుపాట్లు ఉండొద్దని కదా పోలీసు కంట్రోల్ రూమ్ ఎట్లా కట్టిండ్రు, ఎంత గొప్పగా ఉన్నది. ఇవాళ సెక్రటేరియట్ ఇవాళ వచ్చిన నువ్వు అందాల పోటీలు పాల్గొన్నటువంటి వాళ్ళకి ఎక్కడ చూపించినావు? కేటీఆర్ ఆనవాలే కదా. ఇవాళ యాదగిరి గుట్ట ఎవరు, సెక్రటేరియట్ ఎవరు కట్టిరు? కేసీఆర్. ఇప్పుడు మీరు అడిగారు కదా కేసీఆర్ గారు ఏం చేశారని చెప్పేసి అన్ని నిందలేసి మాట్లాడుతున్నారు అన్నారు కదా. మరి బీఆర్ఎస్ అనేది ఇప్పుడు విమర్శల పాలు అవుతుంది అంటే కేవలం మరి బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట మొదలైంది అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? అసలు విమర్శలు అనేది వాళ్ళ ప్రజలందరూ గమనిస్తున్నారు. విమర్శలు అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ఎప్పుడైనా ఒకరిని విమర్శిస్తున్నప్పుడు ఆయన తప్పును తెలుసుకునేదిగా ఉండాలి. కానీ వాళ్ళు విమర్శించే దాంట్లో ఏమన్నా వాస్తవాలు ఉన్నాయా? వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమన్నా నిజాయితీ ఉందా? తిట్టడము లేకుంటే బీఆర్ఎస్ నాయకుల్ని బదనం చేయడానికి చేస్తున్నటువంటి విమర్శలే తప్ప ఇవాళ గి అభివృద్ధి జరిగింది, గిది చెయ్యలేదు, గిది చెయ్యాలి, గిది మేము చేస్తాం అని ఎప్పుడన్నా చెప్తుర్రా? ప్రొద్దున లేస్తే కేసీఆర్ని తిట్టడం గుర్తు చేసుకోవడం, కేటీఆర్ను హరీష్ రావును ఈ ముగ్గురును గుర్తు చేసుకోకపోతే కేసీఆర్ గారు అంత మంచి పనులే చేసినట్లయితే, అంత మంచిగా అన్ని బోధించినట్లయితే మరి కవిత గారు ఎందుకు అలాంటి లెటర్ రాయడం జరిగింది? తను లెటర్లో అంటే తను ఒపీనియన్ రాసిండ్రు అంతేగాని అక్కడ పెద్ద విమర్శ ఏం లేదు కదా. గిట్లా అయితే బాగుండు, గిట్లా చేస్తే బాగుండు, గిట్లుంటే బాగుండు అని అన్నారు. కానీ అందులో అభ్యంతరకరమైన విషయాలు ఏం లేవు కదా. తను రాసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా లేదు. ఇవాళ నేనంటాను ఈ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ గారిని కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ, బీఆర్ఎస్ను కానీ విమర్శించే నైతిక హక్కు లేదు. అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనం ఎంత గొప్పగా చేసుకోవాలండి, ఎంత సంతోషంగా మనం ఎంత గొప్పగా, అసలు కుర్చీలు జాలపోతుండే మాకు. ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటే ఎక్కడ గ్రౌండ్ సరిపోలేనటువంటి పరిస్థితి, గ్రౌండ్ నిండా ఇట్లా మంది ఉండేవాళ్ళు. కానీ నిన్న
వెలవెలబోయింది. ఎవరన్నా ఉన్నారండి? మరి ఆ లేఖలో విమర్శలు లేకపోతే ఈ రోజు అదే ఆ లేఖలో విమర్శలు లేకపోతే ఈ రోజు సపరేట్ పార్టీ కార్యాలయాన్ని ఎలా పెట్టారంటారు తను? అంటే తన జాగృతి అనేది చెప్పారు కదా, మొదటి నుంచి కూడా జాగృతి ఆర్గనైజేషన్ ఉన్నారు కాబట్టి ఆ ఆర్గనైజేషన్ పర్పస్ లో దాన్ని ఇంకింత స్ట్రెంత్ కొత్త జెండా అనుకున్నారో మరి కొత్త జెండా విషయం ఏంటి? జాతీయ జెండానే కదా అది. జాగృతి తెలంగాణ జాగృతి జెండాను ఎగరవేయడం జరిగింది. కవిత ఉన్నది, తన కండువా ఉన్నది, జెండా ఉన్నది. ఎగరవేయలేదు కదా ఇప్పుడు 11 ఎట్లా సంవత్సరాలు. చెప్తా, నేను చెప్పలేను కదా. ఎందుకంటే కవితక్క అంటే ఎంతో అభిమానం అందరికీ కూడా. ఆ విషయంలో ఇప్పుడు కవితక్క సపరేట్ అవుతుందనే ఒక వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి. మాకైతే అట్లా అనిపిస్తలేదు. తను మరి ఏందనేది తనే చెప్పాలి. తనైతే జాగృతి ఆఫీసు కవితక్కతోనే తిరుగుతూ ఉంటారు కదా, మరి మీకు తెలుసు? లేదు నేను ఎప్పుడు అడగలేదు తనను. జాగృతి ఆర్గనైజేషన్ లో తను సపరేట్ గా ఆర్గనైజ్ చేసుకుంటుంది. తను కమిటీలు వేసింది, గతం నుంచి చేస్తున్నారు కాబట్టి. జెండా ఆవిష్కరణ అనేది మరి కొత్త పార్టీకి నాంది పలికారేమో కవిత గారు అంటున్నారు. ఏం చెప్తారు? అది ఇక నాకు తెలియదు కదా, తను ఏమనుకుంటారు అనేది. నేను కూడా కలవలేదు, మాట్లాడలేదు, తెలియదు. తనని అడిగితేనే తెలుస్తుంది. లాస్ట్ గా ఒకటి, కేసీఆర్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొక్కేయాలని చూస్తున్నారు, కూల్చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వినబడ్డాయి నిన్న గాంధీ భవన్ లో. ఏమంటారు? అది రేవంత్ రెడ్డికి ఏం తోస్తలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది బలమైనటువంటి పార్టీ, చాలా బలమైన క్యాడర్ ఉన్నటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ. రేపు తెలంగాణ ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పాలన ప్రజలకు నచ్చట్లేదు. ఇవాళ ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఏదో ఒక రకంగా బదనం చేయాలి, ఏదో ఒక రకంగా వీళ్ళని నిందించాలి. ఆ రకంగా నిందించి మేము ఆనందం, పైచాచిక ఆనందం అంటారు కదా, అట్లా ఆనందం పొందాలి. వీళ్ళను ఏదో ఒక రకంగా బలహీనపరచాలి బీఆర్ఎస్ని అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎంత విమర్శలు చేస్తే అంత ఇంకా మాకు పెరుగుతుందే కానీ తగ్గదు, ఇంకా బలపడుతుంది పార్టీ. ఏ పార్టీతోటి కూడా మాకు పొత్తు లేదు, ఏ పార్టీతోటి కూడా. ఇంకా ఎవరన్నా ఇంకా వాళ్ళే వచ్చి మాతో పొత్తు పెట్టుకుంటామని అంటారేమో తప్ప మేము మాత్రం ఎవరి దగ్గర పోయేది లేదు, కలిసేది లేదు. మేమే స్వతంత్రంగా పోటీ చేస్తాం, స్వతంత్రంగా గెలుస్తాం. 100 సీట్లు గెలుస్తామని నిన్ననే మా హరీష్ అన్న చెప్పిండ్రు. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళా ఎన్నికలలో మేము కొట్లాడబోతున్నాం. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంలో తెచ్చినటువంటి, రాష్ట్రాన్ని అప్పచెప్పినట్టు తీసుకొచ్చి ఇవాళ మంచి పరిపాలన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి రేపు ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, ఇవాళ రాష్ట్రము అధోగతిలో ఉన్నది. అంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఇవాళ నిధులు లేవంటుండు, ఉద్యోగులకు జీతాలు ఇస్తలేడు, సంక్షేమ పథకాలన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా అమలు చేస్తలేడు. కాబట్టి ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారే మళ్ళీ వస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తీర్చిదిద్ది బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా పూనుకుంటారని నేను భావిస్తున్నాను. ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారికి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి పతనం అనేది ఖాయము. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేయలేదు. తెలంగాణ నినాదం ఇప్పటి వరకు కూడా తెలంగాణ నినాదం అన్న తెలంగాణ పరిపాలన చేసే నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డికి లేదు. కానీ ఇవాళ ఇవాళ మార్పు అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మోసపు వాగ్దానాలు, నకిలీ వాగ్దానాలు అది చెప్పి మోసపోయినారు. అదే ప్రజలు కూడా అదే అంటారు, మేము నమ్మి మోసపోయినాం, తెలియక కయ్యలబడ్డాం. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డికి ప్రేమ లేదు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు. కాబట్టి పరిపాలన కూడా ఎక్కడ కూడా ఏ పాలన కూడా సరిగ్గా ప్రజా పరిపాలన అనేది సక్రమంగా జరుగుతలేదు, ప్రజల్ని పట్టించుకుంటలేడు, ప్రజా వ్యతిరేక పాలన ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి రేపు రాబో రోజులలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కొద్దిగా ప్రజల గురించి, రైతుల గురించి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి మంచి పనులు చేయండి. మంచి పనులు చేస్తే మేము కూడా ఒక ఉద్యమకారులుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు మంచి పనులు చేస్తే తెలంగాణ ప్రజలు బాగుంటే, సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషపడతాం కదా. మంచిగా చేయమనే కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి ఎందుకంటే తెలంగాణలో లేని సాంప్రదాయము మరి అందాల భామల కాళ్ళు కడగడం అనేది ఇక్కడ వ్యతిరేకిస్తున్నాము అనే విధంగా చెప్పారు. అలాగే ఇక్కడ పాలన కూడా పట్టించుకొని ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల పట్ల దృష్టి పెట్టండి, అందాల భామల మీద కాదు. అంతేకాదు కేసీఆర్ గారిని అంత పెద్ద మాట అనేది అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఏ కోశాన కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.